ఓం శాంతి 24/1/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణుల ముఖ్య వృత్తి సమర్పణ చేయటము మరియు చేయించడము, అంటే సమర్పణం కావడం మరియు ఇతరులతో సమర్పణం చేయించడం. విస్మృతి అనగా మర్చిపోవడానికి కారణం ఏమిటి? శ్రేష్ఠ జీవితం ఎలా తయారవుతుంది? బ్రాహ్మణుల వ్యాపారం ఏమిటి? వ్యాపారం అంటే వృత్తి. తీవ్ర పురుషార్థి లక్షణం ఏమిటి? బాబాను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. మీ జీవిత నావను ఎవరికి అప్పజెప్పారు? శివబాబాకు అన్నారు అక్కడ ఉండేవారు. శ్రీమతంపై పూర్తిగా నడుస్తున్నారా? శ్రీమతంపై నడవడం అంటే శివబాబా ఎలా చెప్తారో అలా నడవడము అనగా ప్రతి కర్మలో, ప్రతి పనిలో అలౌకికతను తీసుకురావడం. స్వయాన్ని శివబాబా వారసత్వానికి పూర్తి అధికారులుగా భావిస్తున్నారా? ఎవరైతే వారసత్వానికి అధికారిగా అవుతారో వారికి అన్నింటిపైన అధికారం ఉంటుంది. వారు ఏ విషయానికి ఆధీనము కారు. ఒకవేళ దేహము, దేహ సంబంధికులు లేక దేహానికి చెందిన ఏ వస్తువులకైనా ఆధీనమైనట్లయితే అలా ఆధీనులయ్యేవారు అధికారులుగా కాలేరు. అధికారులు ఆధీనంగా కారు. ఎల్లప్పుడూ తమను అధికారిగా, అంటే శరీరానికి అధికారి, ఇతరులకు కాదు, అలా భావించడం ద్వారా ఏ విధమైన మాయా రూపానికి ఆధీనం అవ్వడం నుండి రక్షింపబడతారు. అలౌకిక కర్మలు ఎంత చేశాను మరియు లౌకిక కర్మలు ఎంత చేశాను అని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. అలౌకిక కర్మ ఇతరులు అలౌకికంగా తయారయ్యే ప్రేరణను ఇస్తుంది. మేమందరూ ఉన్నతమైన తండ్రి పిల్లలం, ఉన్నతమైన రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటాము అన్న లక్ష్యాన్ని అందరూ ఉంచుకున్నారా? లేక ఏది లభిస్తే అదే మంచిదా? ఉన్నతమైన తండ్రి పిల్లలైనప్పుడు లక్ష్యాన్ని కూడా ఉన్నతంగా ఉంచాలి. అవినాశి ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే అవినాశి సుఖపు ప్రాప్తి ఉంటుంది. ఆత్మ అవినాశి కదా. మధుబనానికి వచ్చి మధువనపు వరదానమును ప్రాప్తి చేసుకున్నారా? వరదానము శ్రమ లేకుండా సహజంగానే లభిస్తుంది. అవ్యక్త స్థితిలో అవ్యక్త ఆనందము, అవ్యక్త స్నేహము, అవ్యక్త శక్తి, వీటన్నింటి ప్రాప్తి సహజంగానే జరుగుతుంది. కావున అటువంటి వరదానం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. ఇందుకొరకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎల్లప్పుడూ వరదాత స్మృతిలో, వరదాత శివబాబా స్మృతిలో ఉండడం ద్వారా ఈ వరదానం కూడా అవినాశిగా ఉంటుంది. ఒకవేళ వరదాతను మర్చిపోతే వరదానం కూడా అంతమైపోతుంది. కావున వరదాతను ఎప్పుడు వేరు చేయవద్దు. వరదాత తోడుగా ఉన్నట్లయితే వరదానాలు కూడా తోడుగా ఉంటాయి. మొత్తం సృష్టిలో అన్నింటికన్నా ప్రియమైన వస్తువు శివబాబానే కనుక వారి స్మృతి తలంపు కూడా స్వతహాగానే ఉండాలి. ప్రియమైన వాటిలో ప్రియమైనది ఒక్కటే అయినప్పుడు ఇక వారి స్మృతిని ఎందుకు మర్చిపోతారు? తప్పకుండా మరి ఏదో గుర్తుకు వచ్చి ఉండాలి. కారణం లేకుండా ఏ విషయము ఉండదు. విస్మృతి మర్చిపోవడానికి కూడా కారణం ఉంది. ఈ విస్మృతి కారణంగా ప్రియమైన వస్తువు దూరం అవుతుంది. విస్మృతికి, మర్చిపోవడానికి కారణం తమ బలహీనత. శ్రీమతం శివబాబా చెప్పేది ఏదైతే మీకు లభిస్తుందో దానిపై పూర్తిగా నడవని కారణంగా బలహీనతలు వస్తాయి. బలహీనతల కారణంగానే మర్చిపోతారు. విస్మృతిలో ప్రియమైన వస్తువును మర్చిపోతారు. కావున ఎల్లప్పుడూ కర్మ చేసే ముందు శ్రీమతాన్ని స్మృతిలో ఉంచుకొని తర్వాత ప్రతి కర్మ చేసినట్లయితే ఆ కర్మ శ్రేష్టం అవుతుంది. శ్రేష్ట కర్మ ద్వారా శ్రేష్ట జీవితం ఇప్పుడు కూడా స్వతహాగానే తయారవుతుంది. కావున ప్రతి కార్యానికి ముందు
స్వయాన్ని, ఆత్మను పరిశీలించుకోవాలి. కర్మ చేసిన తర్వాత, అంటే ఏదైనా చేసిన తర్వాత పరిశీలించుకుంటే తప్పు కర్మ ఏదైతే జరిగిపోయిందో దానికైతే వికర్మ పాపం తయారైపోయింది కదా. కావున మొదట పరిశీలించుకోండి, తర్వాత కర్మ చెయ్యండి. ఎవరైనా ఈశ్వర్య చదువును చాలా సహజము మరియు సరళంగా ఇతరులకు ఇచ్చే విధానం వచ్చా? ఒక్క క్షణంలో ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరా? ఎంతగా ఇతరులకు పరిచయాన్ని ఇస్తారో అంతగానే తమ భవిష్య ప్రాలబ్ధాన్ని కూడా తయారు చేసుకుంటారు. ఇక్కడ ఇవ్వడము, అక్కడ తీసుకోవడము అంటే తీసుకోవడమే అయింది. ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా తీసుకుంటున్నాము అని భావించండి. ఈ జ్ఞానపు ప్రత్యక్ష ఫలం భవిష్య ప్రాలబ్ధపు ప్రాప్తిని అనుభవం చేయాలి. వర్తమాన ప్రాప్తి ఆధారంగానే భవిష్యత్తును తెలుసుకోగలరు. వర్తమానపు అనుభవం భవిష్యత్తును స్పష్టం చేస్తుంది. మిమ్మల్ని ఏ రూపంలో భావించుకొని నడుస్తారు? నేను శక్తిని, నేను జగన్మాతను, ఈ భావన ఉందా? ఎవరైతే జగత్ మాత రూపంలో, వారిలో జగత్ కళ్యాణపు భావన ఉంటుంది. అంటే నేను జగన్మాత అనే రూపంలో మిమ్మల్ని మీరు భావిస్తే విశ్వానికంతా కళ్యాణం చెయ్యాలి అనే భావన ఉంటుంది. ఆ విధంగా నోటి ద్వారా తెలిపించడం కానీ, లేదా మనస్సు ద్వారా వారికి శక్తులను దానం ఇవ్వడం కానీ ఇలా జరుగుతుంది. కావున నేను జగన్మాతను ఒకటి, రెండవది శివశక్తిని. ఈ రెండు స్వరూపాలను స్మృతిలో ఉంచుకోవాలి. అప్పుడే మాయాజీత్గా అవుతారు. విశ్వ కళ్యాణపు భావన ద్వారా అనేక ఆత్మల కళ్యాణానికి నిమిత్తంగా అవుతారు. నేను విశ్వ కళ్యాణకారి. అంటే జగత్తుకు మాత అంటే, తల్లి అంటే ఇతరుల కళ్యాణం చేయాలి కదా, పిల్లలే కదా. కాబట్టి కళ్యాణానికి నిమిత్తంగా అవుతారు. ఇంకొకటి, నష్టో మోహులుగా మీ సంబంధములతో, మీ శరీరంతో అయ్యారా? మీ శరీరం పైన మోహం కావచ్చు, ఇతరుల పైన కావచ్చు, వస్తువుల పైన కావచ్చు. మోహం ఉందా? నష్టో మోహపు చివరి స్థితి ఎంతవరకు ఉంది? ఎంతగా నష్టో మోహులు అవుతారో అంతగా స్మృతి స్వరూపులుగా అవుతారు. కావున స్మృతిని సదా నిలిపి ఉంచుకునేందుకు సాధన నష్టో మోహిగా అవడం. బాగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఎవ్వరిపైన ఎలాంటి మోహము ఉండకూడదు. మనం శరీరం వదిలే ఆఖరి స్థితిలో ఉన్నాము కనుక నష్టో మోహిగా అయితే ఇంకెవరు గుర్తు ఉంటారు? ఒక్క బాబా మాత్రమే గుర్తు ఉంటారు. తండ్రి స్వంతం ఆత్మకు తండ్రి జతలోనే వెళ్ళాలి. నష్టో మోహిగా అవ్వడం, అందరిపైన మోహం వదులుకోవడం సహజమా లేక కష్టమా? ఎప్పుడైతే తమను తాము సమర్పణం చేసుకుంటారో అప్పుడు అన్నీ సహజమైపోతాయి. ఒకవేళ సమర్పణం చేయకుండా తమపై ఉంచుకుంటారో నేను, నాది అనే భావన, అప్పుడు నష్టోమోహ అయ్యేది కష్టం అనిపిస్తుంది. ఇక బాబాను స్మృతి చేయడం కూడా చాలా కష్టం. సహజం చేసేందుకు ముఖ్య సాధన సమర్పణం చేయడం. తండ్రికి ఏది కావాలో దానిని చేయించుకోవాలి. ఏ విధంగా యంత్రం ద్వారా మొత్తము కార్ఖానా నడుస్తుందో కార్ఖానాను నడిపించడం మిషన్ పని. అలాగే మనము నిమిత్తులము, నడిపించే తండ్రి ఎలా నడిపిస్తే మనం అలా నడవాలి. ఇలా భావన ఉంచడం ద్వారా కష్టం కాదు, ఈజీగా అనుభవం అవుతుంది. ఇటువంటి స్థితిని రోజు రోజుకు పరిపక్వం చేసుకోవాలి. అన్నీ నడిపించేటటువంటి వారు తండ్రి. ముఖ్యమైన ఈ విషయం పైన అటెన్షన్ ఉంచండి. స్వయాన్ని ఎంతగా తండ్రి ముందు మిమ్మల్ని సమర్పణం చేసుకుంటారో అంతగానే తండ్రి కూడా అటువంటి పిల్లల ముందు సమర్పణం అవుతారు. అనగా తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది స్వతహాగానే వీరిదైపోతుంది. ఏ గుణమైతే మీలో ఉందో దానిని ఎవరికైనా ఇవ్వడం కష్టం ఎందుకు అనిపిస్తుంది? మీలో ఉండేది, మీ దగ్గర ఉండేది సమర్పణం చేయడం, అంటే సమర్పణం కావడం, సమర్పణం చేయించడం. ఇదే బ్రాహ్మణుల వ్యాపారం, వృత్తి. ఇది ఉన్నదే బ్రాహ్మణుల వ్యాపారం అయినప్పుడు
ఇది బ్రాహ్మణులు కాక ఇతరులకు ఎవరికి తెలుస్తుంది? తండ్రి ఏ విధంగా కొంచానికే సంతోషపడరు, అలా పిల్లలు కూడా కొద్ది విషయానికే కొంచెం పరివర్తన అవుతూనే, కొంచెం జ్ఞానం వింటూనే సంతోషపడిపోకండి. నిశ్చయం ఉంటే దానికి గుర్తు ఏమిటి అంటే విజయం. ఎంతగా నిశ్చయ బుద్ధి ఉంటుందో అంతగానే అన్ని విషయాలలో, ఎంత నిశ్చయం ఉంటే అంత అన్ని విషయాల్లో విజయం ఉంటుంది. నిశ్చయం, నమ్మకం కలిగినటువంటి వారికి ఎప్పుడు ఓటమి ఉండదు. ఇది బాబా చేస్తారు అంటే మనం ఎలాగంటే అలాగే ఉండి బాబా చేస్తారు అనుకోవడం కాదు. కరెక్ట్గా నడుచుకుంటూ అంతా బాబా పైన వదిలారు అంటే తప్పనిసరిగా నిశ్చయం ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఓటమి ఒకవేళ జరిగినట్టయితే మీరు ఉంచినటువంటి నిశ్చయం, నమ్మకంలో లోటు ఉన్నట్లుగా భావించండి. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలలో మేము కూడా ఒక రత్నం, ఇలా స్వయాన్ని భావించండి. విఘ్నాలైతే వస్తూనే ఉంటాయి, దానిని అంతం చేసేందుకు యుక్తి ఏమి అంటే ఇది ఒక పరీక్ష అని ఎల్లప్పుడూ భావించండి. ఈ పరీక్ష మీ స్థితిని పరిశీలన చేయిస్తుంది, నేను ఎలా ఉన్నాను అని. ఏ విఘ్నం వచ్చినా కానీ దానిని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. విషయాన్ని చూడవద్దు, నాకు వచ్చింది అనుకోకూడదు, పరీక్షగా భావించాలి. నేను పాస్ అయి తీరాలి అనుకోవాలి, ఓటమి పాలు కాకూడదు. ఎలా అంటే ఓటమి అంటే దానికి బాధపడతాము, లేదా వేరే ఎవరినైనా అంటాము, బాబాను కూడా అనుకుంటాము, ఇలాంటిదంటే ఫెయిల్ అయినట్ల. అలా కాకుండా వచ్చింది వెళ్ళిపోతుంది, బాబా ఉన్నారు, మనకు సాధ్యం కాలేదు, బాబానే ఉన్నారు, బాబా చూసుకుంటారు, వదిలేయాలి. అప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతాం. పరీక్షల్లో కూడా భిన్న భిన్నమైన ప్రశ్నలు ఉంటాయి కదా. ఒక్కోసారి మనస్సుకు, ఒక్కోసారి లోక నిందల గురించి, ఒక్కోసారి దేశవాసీల గురించి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ ఇందులో గాబరపడొద్దు. ఏ విషయంలో పరీక్ష వచ్చినా గూఢతలోకి అంటే లోతుగా వెళ్ళాలి. అనుకోకపోయినా ఆకర్షింపబడి వచ్చే విధంగా వాతావరణాన్ని అలా తయారు చేయాలి. స్వయం ఎంతగా అవ్యక్త వాయు మండలాన్ని తయారు చేసి ఎందులో బిజీగా ఉంటారో అంతగా స్వతహాగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా సుగంధం వస్తే వెళ్ళి అదేమిటో చూడాలి అని ఏ విధంగా మనస్సు కనిపిస్తుందో అలాగే ఈ అవ్యక్త సుగంధం కూడా వద్దనుకున్న ఆకర్షిస్తుంది. ఏ లక్ష్యం అయితే ఉంచడం జరిగిందో దానిని పూర్తి చేసేందుకు అటువంటి లక్షణాలను కూడా మీలో నింపుకోవాలి. బలహీనమైన ప్రయత్నం చేసేవారు ఎంతవరకు చేరుకుంటారు? ప్రయత్నము అన్న మాటనే అంటూ ఉంటే ప్రయత్నిస్తా ప్రయత్నిస్తా అంటే పురుషార్థం చేస్తా చేస్తా అంటే ప్రయత్నంలోనే ఉండిపోతారు. చెయ్యవలసిందే, చేసి తీరాల్సిందే అన్న లక్ష్యం అయితే ఉంచాలి. పురుషార్థము, ప్రయత్నము అన్న మాటను అనడమే బలహీనత. బలహీనతలను తొలగించుకునేందుకు ప్రయత్నము అన్న మాటను తొలగించాలి. నిశ్చయం ద్వారా విజయం లభిస్తుంది. సంశయమును తీసుకురావడం ద్వారా శక్తి తక్కువైపోతుంది. అనుమానం వస్తే ఏ విషయం పైన అయినా నిశ్చయ బుద్ధిగా అయినట్టయితే అందరి సహయోగం అనగా సహాయం కూడా లభిస్తుంది. ఏదేని కార్యాన్ని చేయాల్సినప్పుడు నేను తప్ప ఇతరులు ఎవ్వరూ చెయ్యలేరు అని ఆలోచిస్తారు. అంటే నేను చేసి తీరుతా, నా జతలో బాబా ఉన్నారు అని. ఇప్పటి నుండి ప్రయత్నము అనే మాట, పురుషార్థి నేను అనే మాట అంతం చేసేయండి. నేను శివశక్తిని, శివశక్తి అన్ని కార్యాలను చేయగలదు. శక్తులను పులిపై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు. మాయ పులి రూపంలో ఎలా వచ్చినా భయపడరాదు. శివశక్తులు ఎప్పుడూ ఓడిపోరు. ఇప్పుడు సమయం కూడా ఎక్కడుంది? సమయానికి ముందే స్వయాన్ని మార్చుకోవడం ద్వారా 1,00,000 రెట్లు లాభం లభిస్తుంది. మారాల్సిందే, కావున అలా మారాలి. ముందు కల్పంలో కూడా వారసత్వం తీసుకున్నాను అనేది గుర్తుకొస్తుంది. మిమ్మల్ని పాత వారిగా భావించడం ద్వారా కల్పము ముందటి స్మృతి రావడం ద్వారా పురుషార్థం ఈజీ అవుతుంది. కల్ప పూర్వం కూడా నేను తీసుకున్నాను, వారసత్వాన్ని ఇప్పుడు కూడా తీసుకునే తీరుతాను అన్న నిశ్చయం ఉంటుంది. కల్ప పూర్వపు స్మృతి శక్తిని ఇప్పించేదిగా ఉంటుంది. స్వయాన్ని క్రొత్త వారిగా భావిస్తే
పొందగలనో లేదో అన్న బలహీనపు సంకల్పం వస్తుంది. కానీ నేను కల్పపూర్వపు ఆత్మను అన్న స్మృతి ద్వారా శక్తి వస్తుంది. ఎల్లప్పుడూ స్వయాన్ని ధైర్యవంతులుగా తయారు చేసుకోవాలి. ధైర్యం వెళ్ళిపోరాదు. ధైర్యం ద్వారా సహాయం కూడా లభిస్తుంది. మేము సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలము. తండ్రిని స్మృతి చేస్తాము. ఇదే ధైర్యం. తండ్రిని స్మృతి చేయడం సహజమా లేక కష్టమా? సహజం చేయటంతో సహజం అయిపోతుంది. నా కర్తవ్యమే ఇది, ఇది నా బాధ్యత, ఏం చెయ్యాలి, ఈ సంకల్పం రావడంతో కష్టమైపోతుంది. ఎప్పుడు మీలో బలహీనపు ఇలాంటి సంకల్పాలను చెయ్యరాదు, ఉండనివ్వకూడదు. ఒకవేళ మనస్సులో బలహీనపు సంకల్పం ఉత్పన్నమైనా కానీ వాటిని అక్కడే సమాప్తం చేసి శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నట్లయితే అవ్యక్త ఆకర్షణ యొక్క అనుభవాన్ని ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటి వరకు అయితే ప్రయత్నం చేస్తాను అని ఉంటుందో అప్పటి వరకు అవ్యక్త ఆకర్షణ మీలోకి రాదు. ఇటువంటి భాష కూడా బలహీనమైనది. సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు ఇలా మాట్లాడజాలరు. వీరి సంకల్పము, వాణి అన్నీ నిశ్చయము కలిగినవిగా ఉంటాయి. అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. సంకల్ప రూపీ ఫౌండేషన్ దృఢంగా ఉందా అని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. తీవ్ర పురుషార్థుల నడవడికలో వారి సంకల్పము, వాణి, కర్మ మూడు కూడా ఒకే విధంగా ఉండే విశేషత ఉంటుంది. సంకల్పం ఉన్నతంగా మరియు కర్మలు బలహీనంగా ఉన్నట్లయితే వారిని తీవ్ర పురుషార్థులు అని అనరు. మూడింటిలో సమానత ఉండాలి. అప్పుడప్పుడు తన రూపాన్ని చూపించే ఈ మాయ సదాకాలం కొరకు వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది. ఏ విధంగా మాయ అంటే పరిస్థితి రాని, ఇది ఎప్పటికీ ఇంకా నా దగ్గర నుండి వెళ్ళిపోతుంది, అందుకే వస్తుంది అనే భావన ఎల్లప్పుడూ చేయండి. వీడ్కోలుకు బదులుగా నిమంత్రణని ఇస్తారంటే దాని గురించి ఆలోచిస్తారు, ఇంకొకరితో చెబుతారు. ఇలా ఇది మాయను ఆహ్వానించడం అవుతుంది. ఎల్లప్పుడూ శివబాబా జతలో ఉన్న వారి నుండి వేరుగానే లేను, కాను అనుకున్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? బాబా కంటే పెద్ద ఎవరైనా ఉన్నారా? గొప్ప ఎవరైనా ఉన్నారా? బాబా కంటే ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవరైనా బిజీగా ఉంటే మూడవ వ్యక్తి డిస్టర్బ్ చెయ్యరు. విసిగించేవారు ఎవ్వరూ రాకూడదు అని భావిస్తారు. కావున ఒక బోర్డు పెడతారు. మీరు కూడా అటువంటి బోర్డు పెట్టండి. మాయ తిరిగి వెళ్ళిపోతుంది. రావడానికి స్థానం కూడా లభించదు. ఏమని బోర్డు పెట్టాలి? నేను ఖాళీగా లేను, నేను సర్వశక్తివంతుడి జతలో ఉన్నాను అని బోర్డు పెట్టండి. మీ పక్కన కుర్చీ బాబా లేకుండా ఖాళీగా ఉంటే ఎవరైనా కూర్చుంటారు. మా ఏ రూపంగా అయినా వస్తుంది. మాతలకైతే చాలా సులభం. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అంతే. తండ్రిని స్మృతి చేయడం ద్వారా జ్ఞానము దానికదే ఇమర్జ్ అవుతుంది, వచ్చేస్తుంది. తండ్రిని ఎవరైతే స్మృతి చేస్తారో వారికి ప్రతి కార్యంలో తండ్రి సహాయం లభిస్తుంది. స్మృతికి ఎంతటి శక్తి ఉంది అంటే ఏ అనుభవమునైతే ఇక్కడ పొందుతారో వారు అక్కడ కూడా స్మృతిలో ఉంటారు. కావున అవినాశిగా అయిపోతారు. మేం పరంధామ నివాసులము అని బుద్ధిలో మాటి మాటికి దీనినే స్మృతిలో ఉంచుకోండి. కర్తవ్యం చేసే దాని కొరకే ఇక్కడికి వచ్చాము, తిరిగి వెళ్ళిపోవాలి. ఈ విషయాలలో బుద్ధిని చాలా బిజీగా ఉంచినట్లయితే ఇక మీ బుద్ధి భ్రమించదు. ఎవరికైనా జ్ఞానాన్ని కూడా చాలా యుక్తిగా వినిపించాలి. నేరుగా జ్ఞానాన్ని వినిపించడం ద్వారా గాబరా పడిపోతారు. మొదటైతే ఈశ్వరీయ స్నేహంలోకి ఆకర్షించాలి. శరీరధారులకు ధనం కావాలి, బాబాకు మనస్సు కావాలి, మీ మంచి మనస్సు. కావున మనస్సుని ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడనే ఉంచాలి, కానీ మరో చోట ఎక్కడ ప్రయోగించకూడదు. యోగయుక్త అవ్యక్త స్థితిలో ఉండి రెండు మాటలు మాట్లాడడం కూడా భాషణ చేయడం అంటే ఉపన్యాసం ఇవ్వడం లాంటిది.
ఒక గంట ఉపన్యాసంలోని సారాన్ని అవ్యక్త స్థితిలో ఫరిస్తా రూపంలో ఉండి మాట్లాడినట్టయితే 2 మాటల్లోనే వినిపించేస్తారు. రోజు రోజుకు అడుగు ముందుకు వేస్తున్నట్లు భావిస్తున్నారా? అంటే ముందుకెళ్తున్నాను అని. ఇప్పుడు సమయం చాలా ఉంది, పురుషార్థం చెయ్యొచ్చులే అని ఇలా కూడా ఆలోచించవద్దు. సమయానికి ముందే సమాప్తం చేసి ఈ స్థితి యొక్క అనుభవాన్ని ప్రాప్తి చేసుకోవాలి. ఒకవేళ సమయం వచ్చినప్పుడు ఈ స్థితిని అనుభవం చేసినట్లయితే సమయంతో పాటు స్థితి కూడా మారిపోతుంది. సమయం పూర్తి అయిపోతే అప్పుడు ఇక అవ్యక్త స్థితి అనుభవం కూడా సమాప్తం అవుతుంది. మరొక పాత్ర వచ్చేస్తుంది. మొదట తండ్రిగా ఉండి టీచర్ అయ్యారు, బాబా గురువు అయ్యారు, ఇప్పుడు ఇక ధర్మరాజు అవుతారు. అన్ని పాత్రలు బాబావి కూడా రారు కదా, ఇప్పుడు బాబా మారిపోతున్నాయి కదా. కావున మొదటి నుండి అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. పరిగెత్తడంలో కుమారీలు చాలా చురుకుగా ఉంటారు. కావున ఈ ఈశ్వరీయ పరుగులో కూడా చురుకుగా వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేవారే ఫస్ట్కు సమీపంగా వస్తారు. సాకారుడు ఫస్ట్ వెళ్ళారు కదా బ్రహ్మబాబా. లక్ష్యమునైతే ఉన్నతంగా ఉంచాలి. లక్ష్యం సంపూర్ణమైనప్పుడు పురుషార్థం కూడా సంపూర్ణంగా చెయ్యాలి. అప్పుడే సంపూర్ణ రాజ్య పదవి లభించగలదు. సంపూర్ణ పురుషార్థము అనగా అన్ని విషయాలలో తమను సంపన్నంగా తయారు చేసుకోవడం. ఇది పెద్ద విషయం అయితే కానే కాదు. తెలుసుకున్న తర్వాత స్మృతి చేయటం ఏమన్నా కష్టం అనిపిస్తుందా? తెలుసుకోవటము అనే జ్ఞానం, దానినే తెలుసుకునేదాన్నే జ్ఞానం అంటారు. ఒకవేళ జ్ఞానం యొక్క లైట్ ప్రకాశం, జ్ఞానం అనే మైట్ శక్తి లేనట్లయితే ఇక ఈ జ్ఞానం ఎందుకు పనికొస్తుంది? దానిని తెలుసుకున్నారు అని అనరు. ఇక్కడ తెలుసుకోవడము అంటే చేయడం. ఇతరులలో తెలుసుకోవడం చేయడంలో అంతరం ఉంటుంది. జ్ఞానం ఎటువంటిది అంటే అది ఆ రూపాన్ని తయారు చేసేస్తుంది. ఈశ్వరీయ జ్ఞానం ఏ రూపాన్ని తయారు చేస్తుంది? ఈశ్వరీయ స్థితి. ఈశ్వరీయ జ్ఞానమును తీసుకునేవారు ఈశ్వరీయ రూపంలోకి ఎందుకని రాలేరు? థియరీ ఒక సంగతి, తెలుసుకోవడం అనగా బుద్ధిలో ధారణ చేయడం మరొక సంగతి. ధారణ ద్వారా ఏది చెప్తున్నారో అది ఆచరణలో తీసుకొని రావడం ద్వారా కర్మ దానంతట అదే అయిపోతుంది. ధారణకు అర్థమే ఆ విషయాన్ని బుద్ధిలో నిలుపుకోవడం. ఎప్పుడైతే బుద్ధిలో నిలుపుకుంటారో అప్పుడు ఇక బుద్ధి డైరెక్షన్ అనుసారంగా కర్మేంద్రియాలు కూడా దానినే చేస్తాయి. జ్ఞాన సంపన్నులైన తండ్రికి మనం పిల్లలం. ఈశ్వరీయ జ్ఞానపు లైట్ మైట్ మనతోనే ఉన్నాయి. ఇలా భావిస్తూ నడవాలి. జ్ఞానమును కేవలం వినడం వేరు, కేవలం వినడం కాకుండా దానిని నింపుకోవాలి. భోజనం చేస్తారు, చేయడం వేరు, దానిని జీర్ణం చేసుకోవడం వేరు. తినడం ద్వారా శక్తి రాదు, జీర్ణం చేసుకోవడం ద్వారా శక్తి ఎక్కడి నుండి వస్తుంది? తిన్న భోజనాన్ని జీర్ణం చేసుకోవడం ద్వారానే శక్తి స్వరూపంగా తయారవుతుంది. శక్తివంతుడైన తండ్రి పిల్లలు ఏం చేయలేరు. మీరు ఇలా జరగగలదా? లేకపోతే తండ్రి పేరును కూడా సిగ్గుపడేలాగా చేస్తారా? మేము ఎటువంటి కర్మలను చెయ్యాలి అంటే అవి ఉదాహరణగా అయ్యి అందరికీ చూపించాలి అన్న లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఉంచాలి. ఎదురు చూడడంలో ఉండొద్దు, ఉదాహరణగా అవ్వాలి. ఎదురు చూడడం అంటే వినాశనం ఎప్పుడవుతుందా అని. తండ్రి ఉదాహరణ మూర్తిగా అయ్యారు కదా బ్రహ్మబాబా. ఇప్పుడు మీరు మీ ఇంటికి మధుబన్కు వచ్చామని భావిస్తున్నారా? ఎవరైనా దారి తప్పి తిరుగుతున్న వారు తిరిగి తమ ఇంటికి చేరుకుంటే చాలా విశ్రాంతి లభిస్తుంది. ఇక్కడ విశ్రాంతి భావన కలుగుతుంది. స్థానము లభించడంతో విశ్రామ స్థితి కలుగుతుంది. ఎల్లప్పుడూ విశ్రామ స్థితిగా భావించండి. కార్యం చేయడం కొరకు వెళ్ళినా కానీ ఈ స్థితి యొక్క అనుభవమును తోడుగా తీసుకొని వెళ్ళాలి. దీనిని తోడుగా ఉంచుకున్నట్లయితే ఎంత పెద్ద కార్యం చేస్తున్న స్థితి అనేది విశ్రాంతిగా ఉంటుంది. విశ్రాంతి స్థితిలో సుఖశాంతుల అనుభవం ఉంటుంది.
స్వయంలో ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు ఇక వాతావరణపు ప్రభావం కూడా మీపై ఉండదు, కానీ మీ ప్రభావం వాతావరణంపై ఉంటుంది. సర్వశక్తివంతమైనది వాతావరణమా లేక తండ్రినా? సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలైనప్పుడు మరి వాతావరణం మీకంటే శక్తిశాలిగా ఎందుకుంటుంది? మీ శక్తిని మర్చిపోవడం కారణంగానే వాతావరణ ప్రభావం మీ పైన పడుతోంది. ఏ విధంగా డాక్టర్ ఏ రోగం కలిగిన పేషెంట్ వద్దకు వెళ్ళినా డాక్టర్ పైన వారి ప్రభావం పడదు. అలాగే మీ స్మృతిని ఉంచుకొని సేవ చేయాలి. మేము వాతావరణాన్ని తయారు చేయాలి, కానీ వాతావరణం మమ్మల్ని మార్పు చేయకూడదు అని మీలో శక్తిని ఉంచుకోండి. యుగలుగా అంటే జంటగా అక్క అన్న ఇద్దరు జతలో ఉన్నా కానీ అక్క అన్న అంటే ఇక్కడ భార్యాభర్త అని ఒంటరి ఆత్మను అన్న స్మృతిలో ఉంటారా? అక్కడ వాస్తవంగా అయితే ఇద్దరు ఒకటిగా ఇద్దరు ఇంట్లో ఉంటూ ఉన్న ఒంటరే, కానీ బాబాను జతలో ఉంచుకుంటే బాబాను యుగల్గా భావిస్తే ఒంటరి అనేది అనుభవం కాదు. ఆత్మ ఒంటరిది కదా. ఒకవేళ ఆత్మకు సంబంధంలోకి రావాలన్నా ఎవరి సంబంధంలోకి రావాలి? సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? ఒక్కరితో. కావున ఒక్కరి నుండి ఇద్దరిగా కూడా అవ్వాలి. తండ్రి పిల్లలు మూడవ సంబంధమే లేదు నాకు. సర్వ సంబంధాలను ఒక్కరితోనే జోడించాలి. ఒకరి తర్వాత ఇంకొకరెవరు? శివ్ బాబా. ఇటువంటి స్థితిని ఉన్నత స్థితి అని అంటారు. మూడవది, ఏది చూసినా కానీ మీకు కనిపించకూడదు. ఒకవేళ చూడాలనుకున్నా ఒక్కరినే శివబాబానే చూడాలి. మాట్లాడాలి అనుకుంటే ఒక్క శివబాబాతోనే మాట్లాడాలి. ఇటువంటి స్థితి ఉండడం ద్వారా మాయా జీత్ అవుతారు. ఎవరైతే మాయా జీత్ అవుతారో వారే జగత్ జీత్ అవుతారు. ఇటువంటి శుద్ధ స్నేహం మొత్తం కల్పంలో ఒక్కసారే లభిస్తుంది. అటువంటి స్నేహాన్ని మనం పొందుతున్నాము అన్న దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. విశ్వ అధినేత నా పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఆయన జతలో నేనున్నా, ఆయన ప్రేమలో లీనమైన, ఇది ఎల్లప్పుడూ గుర్తుకుంచుకోవాలి. ఇతరులెవ్వరికీ లభించలేనిది నాకు లభించింది. ఈ నశ మరియు నిశ్చయంలో ఉండాలి. అచ్చ. ఓం శాంతి.